హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఫన్ విత్ నాని 007. ఈరోజు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళబోతున్నాం. మన మచిలీపట్నంలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఓకే, అక్కడన్న మొత్తం మీకైతే వ్లాగ్ అయితే చేయబోతున్నాం. మచిలీపట్నం ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదే అన్నమాట మచిలీపట్నం ఎగ్జిబిషన్. ఇక్కడ చూసారా, మీకైతే JNTVలో కనిపిస్తుంది. పెద్దగానే ఉంది కదా, జనాలు అయితే బాగానే ఉన్నారు. కొంచెం అయితే రష్ గానే అయితే ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఐ లవ్ మచిలీపట్నం ఉంది. బాగుంది కదా, కొంచెం లైటింగ్ తో అందరు ఇక్కడ ఫోటోలు అయితే తీసుకున్నారు. అదిగోండి మా పెద్దమ్మ మా పండగ కూడా ఫోటో తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడైతే లోపలికి వస్తే ఫిష్ అక్వేరియం. ఏం ఫిష్ లో మరి పేరు కూడా రాయలేదు. ఈ గోల్డెన్ ఫిష్ లాగా ఉన్నాయి. మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సిగ్గుపడుతుంది. భలే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఈ ఫిష్లు భలే ఉన్నాయి కదా, కలర్స్ కలర్స్ గా, చిన్న చిన్నగా ఫిష్లు భలే ఉన్నాయి. కలర్స్ కలర్స్ గా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించడానికి. మీరు చూస్తే బోర్ కుట్టింది. ఏంటి కొంచెం పెద్దగానే అనిపిస్తున్నాయి నాకు. ఇక నెక్స్ట్ ఇవి కూడా ఏదో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటిని వీటి టైం లైన్ ట్యాగ్ చేసి వీటి నేమ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొంచెం షార్క్ లక్ ఉన్నాయే నాకు. ఇవి కూడా ఏంటి నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఇవి కూడా కొంచెం క్లోజప్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను మీకు. భలే భలే తింటుంది అది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అదైతే గోల్డ్ ఫిష్ లాగా ఉంది, మరి ఏంటిదో నాకు తెలీదు. గోల్డ్ ఫిష్ అనుకుంటా. మీరైతే కామెంట్ చేయండి, నాకు తెలీదు. మరి కామెంట్ అయితే పక్కా చేయాలి మీరు. ఇది కూడా చేయండి. ఇది కూడా ఏంటిదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చిన్న పాండ్ లాగే పెట్టారు. ఇక్కడైతే చూడొచ్చు మనం. దాని లోపల ఫిషెస్ కూడా పెట్టారు. ఇక మన టైం వేస్ట్ ఎందుకు లేండి, పదండి. ఏం ఫిష్లో కూడా మీకు కొంచెం చెప్తారా ప్లీజ్. ఈ వీడియోని తొందరగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోలో చాలా వీడియోస్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కూడా ఇదంతా రాచు ఏదో అంటే కొంచెం మురికైతే బాగా పట్టింది, కనిపించట్లేదు. ఇవి కూడా ఏం ఫిష్లో నాకైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మనం అయితే త్వరగా 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి మనం. ఓకే, ఇవి కూడా ఏంటి ఫిషెస్ కొంచెం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు పైన అక్వేరియం లెక్క ఉంది. మా పండక్కి చూడండి ఫొటోస్ దిగుతూ ఉంటుంది. మా ఫొటోస్ అయినా ఎప్పుడు అమ్మ నీకు అమ్మాయి ఫొటోస్ అయినా నీకు ఎప్పుడు. ఈ టైప్ కొన్ని ఫిషెస్ ఉన్నాయి, ఈ టైప్ కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ పైన అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది నీళ్ళు లేక. ఇవి కూడా ఏం ఫిషెస్ మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. ఇది కూడా భలే ఉంది కదా. ఇది కొంచెం అక్వేరియం లెక్కే ఉంది, బాగా నాచు అయితే పట్టింది. ఇక లేట్ చేయకుండా మనం మన ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే చాలా స్టాల్స్ పెట్టారు. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అయితే ఉన్నారు షాపుల దగ్గర. జనాలు అయితే చాలా మందే ఉన్నారు. ఇక్కడ JNTV చూసారు ఎట్టు తిరుగుతుంది స్పీడ్గా. ఇప్పుడైతే మనం ఇలా స్టాల్స్ ఇలా చూసుకుంటా వెళ్ళబోతున్నాం. ఇటైతే ఈ స్టాల్స్ అయితే ఇటు వెళ్ళాం, ఎందుకంటే మా పెద్దమ్మ మా పండక్క అయితే వెళ్తారు. మా పండక్క అసలు పేరు వాసంతి సాయి. చెప్పు అని మొత్తుకుంటుంది నా అసలు పేరు అని. మరి పండక్క అంటే ఏదో అనుకుంటారని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడొచ్చు ఈ రింగ్ అంటే అక్కడికి వేస్తే ఒక 50 రూపాయలకి 10 రింగులు అంట. ఆ రింగ్ దాంట్లోకి వేస్తే ఎన్ని డబ్బులు పడితే అన్ని డబ్బులు. కానీ అవి పడవ, ఎందుకంటే అవి మెటల్ రింగులు కదా, ఆ చెక్కదానికి ఎగిరిపోతున్నాయి. ఇందాక చూసాను నేను. అవి వేయంగానే దెబ్బకి ఎగిరిపోతున్నాయి, పైకి ఎగిరి కింద పడిపోతాను, లేకపోతే పక్కన పడతాను. వాటిలో మాత్రం అస్సలకే పడట్లేదు. అది అనమాట వీళ్ళు చేసేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే అన్ని అలాంటి స్టాల్సే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు
ఇక్కడైతే గ్లాసులు బాల్తో కొట్టే అయితే ఉన్నాయి. ఇవి కూడా 50 రూపాయలకి ఎన్నో బాల్స్ ఇస్తారు. 2 బాల్స్ 3 బాల్స్ ఇస్తారు నాకు తెలిసి. ఇది కూడా చూడొచ్చు. ఇది తెలిసే ఉంటే మీరైతే కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎగ్జిబిషన్ విజిట్ చేసి ఉంటే. ఈ నెంబర్స్ ఈ బాల్స్ ఇస్తారనమాట. బాల్స్ వాటి డబ్బులు పెట్టి 50 రూపాయలకి ఎన్నో బాల్స్ వస్తాయి. ఆ బకెట్లో ఉన్నాయి. మనకి ఎంత స్కోర్ వస్తే ఆ స్కోర్ బట్టి ఆ నెంబర్ బట్టి అక్కడ ఉన్న ఏదో ఒకటి గిఫ్ట్ అయితే వస్తుంది మనకి. అంతా ఏమొస్తాయి అంతగా ఏమి రావు, వస్తాయిలే బాగానే. మనకి ఎంతో కొంత స్కోర్ అయితే వస్తుందిగా. ఇక్కడైతే చూడొచ్చు పెద్ద బాల్ ఇస్తున్నారు. పెద్ద బాల్ ఇచ్చి ఈ గ్లాస్ అయితే కొట్టమంటున్నారు. మీకు అక్కడ ఉన్న మ్యాటర్ మీకు ఏమన్నా తెలుసుకోవాలంటే పాస్ చేసి చూసుకో. ఇక్కడైతే షూటింగ్ కూడా ఉందన్నమాట. చూడవచ్చు ఇక్కడ బెలూన్స్ అయితే షూట్ చేస్తున్నారు. షార్ప్ షూటర్. ఇక్కడ చిన్నపిల్లలకి వాళ్ళకి నాకు తెలిసి 50 రూపాయలు ఉంటుంది అది. ఇక్కడైతే ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. నా అభిప్రాయం ఏంటంటే మీరు ఇక్కడ తినకూడదు, ఎందుకంటే ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి. ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడైతే చాలా రేట్లు అమ్మేస్తారు లోపల, ఎందుకంటే ఇక్కడే దొరుకుతాయి. మళ్ళీ తక్కువ రేట్లకి అయితే దొరకవు ఇక్కడ. చిన్నపిల్లలకి అక్కడ చూసారా ఉయ్యాల లాంటిది అనమాట. దాని పేరేంటిదో తెలీదు. మేము ఇప్పుడైతే బ్రేక్ డాన్సర్ అయితే ఎక్కబోతున్నాం. ఇక్కడైతే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది. అదిగోండి ఆ బ్రేక్ డాన్సర్ అయితే మేము ఎక్కబోతున్నాం. ఇక మా రియాక్షన్స్ ఎట్లుంటాయి మీరే చూడండి. మా పండగకి అయితే మామూలుగా రాదు, కొంచెం భయం మా పండగకి ఇలాంటివి అంటే. ఇక్కడైతే చూడొచ్చు టికెట్ 100 రూపాయలు అంట. ఓకే పదండి ఫ్రెండ్స్, మనం అయితే ఇది ఎక్కేద్దాం. 2 టికెట్స్ అయితే తీసుకున్నాం. ఒకటి మా పండక్కను, ఒకటేమో నాకు తీసుకుని ఎక్కుదాం. మా పండగకి ఇది ఇప్పుడే దడబడుతుంది. మా పండగకి కొంచెం భయం వేస్తుంది. ఓవేండి చూద్దాం. ఇదిగోండి కొంచెం ఇటు కాదు ఇటు పక్కన. ఈయనకైతే టికెట్స్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత పైకి ఆయన చెప్తాడు ఎక్కడ కూర్చోవాలో. ఇక్కడే అనమాట మనం కూర్చునేది. ఓకే ఫ్రెండ్స్, రైడ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. అదిగోండి అక్కడ ఉన్నాం మేమిద్దరం, మా పండగ నేను. అదిగోండి రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. విన్నారుగా అరుపు, మాది మా పండగదే. వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి అస్సలు భయం లేదు. ఏముందండి అదిగోండి మళ్ళీ అరిచింది. ఏదో తేడాగా ఉందండి. ఇంకోసారి ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. దానికి స్లోగానే ఉంటది కానీ లోపల కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత స్పీడ్ వెళ్తుందో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నెక్స్ట్ రైడ్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి నేను మా పండగకి అయితే ఇక్కడ ఉన్నాం. మా పండగకి అయితే దడుచుకుంటుంది. అక్కడ వెనకాల షిప్ అదే ఉయ్యాలకు ఉంది కదా, దాని చూసి అయితే భయపడుతుంది. ఓకే ఇప్పుడైతే రైడ్ అయితే కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎంజాయ్ చేయండి. మా పండగకి అయితే ఇక్కడ నుంచి దిగేస్తా అంటుంది, అంత భయపడుతుంది అంట ఆమెకి. 2000 years later. వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి అస్సలు భయం లేదు. ఏముందండి 2000 years later. దడ భయం వచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయంట. జైంట్ వీల్ ఎక్కలేకనే మేము అది ఎక్కాం. అయినా మా పండగకి అయితే దడ మాత్రం వచ్చేసింది. దడ వచ్చేసింది మా పండగకి. అరుతుంది
అందరికంటే అరుస్తుంది అనమాట ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కిందే మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.